మనలో చాలా మంది ప్రాముఖ్యమైన విషయంను విడిచిపెట్టి రెండవ స్థానంలో ఉన్న వాటి కొరకు కష్టపడి పనిచేస్తాము. నేనైతే జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన విషయాన్ని కనుగొన్నాను. అది మన ఆరాధనకు యోగ్యుడైన యేసుక్రీస్తు. ఆయన చిన్న పెద్ద అందరికీ రక్షకుడు. ఆయన మాత్రమే మనకు విలువని ఇస్తాడు. అందుకే దేవా ఇదిగో నేను ఉన్నాను అనే వ్యక్తి గురించి ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. తన చిరకాల వాంఛ అయిన ఒలింపిక్ మెడల్ కంటే దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఆరాధించడమే ప్రాముఖ్యం అని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి. మనం దేవుణ్ణి గనపరిస్తే ఆయన మనలను గనపరుస్తాడు అని మరొకసారి రుజువు చేసిన వ్యక్తి ఎరిక్ లిడిల్. ఈయన 1902 జనవరి 16వ తేదీన చైనాలో స్కాటిష్ మిషనరీస్ అయిన జేమ్స్ మరియు మేరీ గార్లకు జన్మించారు. చిన్ననాటి నుండి ఆటలు అంటే ఎరిక్కి చాలా ఇష్టం. తన 6 ఏళ్ల వయసులో చదువు కొరకై ఇంగ్లాండ్ పంపబడ్డాడు. ఆ తరువాత దేవుని కృప ద్వారా తన అభిరుచిని నైపుణ్యంగా మార్చుకుని పరుగు పందెంలో గొప్ప ప్రవీణుడయ్యాడు. 1920వ సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలో 100 మీటర్లు 200 మీటర్లు పరుగు పందెంలో మొదటి స్థానం సంపాదించి ఒలింపిక్స్లో ఇంగ్లాండ్ తరపున పరుగు పందెంలో పాల్గొనడానికి ఎంపిక అయ్యాడు. ఆటలపై తనకి ఎంత మక్కువ ఉన్నా సరే దేవునికి మాత్రమే మొదటి స్థానం ఇచ్చాడు. 1924వ సంవత్సరంలో పారిస్లో ఒలింపిక్స్ జరుగుతుండగా అక్కడికి ఎరిక్ కూడా వెళ్లాడు. ఎరిక్ ట్రైనర్ స్కెడ్యూల్ తయారు చేసి మెయిల్ పంపాడు. అందులో ఆదివారం అని వ్రాసియుంది. అది చూసిన ఎరిక్ ఎంతో షాక్ అయ్యాడు. ఇంకా వెంటనే ఎరిక్ ఇందులో నేను పాల్గొనను, ఎందుకంటే ఆదివారం నేను మందిరానికి వెళ్ళాలి కాబట్టి నేను ఆడను అని బదులు చెప్పారు. నేను మనుషుల కన్నా దేవునికి జవాబుదారిని కాబట్టి నేను ఆదివారం ఆడను అని ఆ రోజు ఆదివారం ఎరిక్ మందిరానికి వెళ్ళాడు. దేవుని కృప వలన ఎరిక్కు తర్వాత జరిగే 400 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనే అవకాశం లభించింది. తను కేవలం 100 మీటర్లు 200 మీటర్లు పరుగు పందెంకు మాత్రమే సిద్ధం అయినప్పటికీ 400 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనడం ఇదే మొదటిసారి అయినా సరే ఎరిక్ దేవునిపై విశ్వాసం ఉంచారు. పరుగు పందెం జరిగే ముందు ఒక వ్యక్తి వచ్చి ఎరిక్కు ఒక కాగితం ఇచ్చాడు. దానిని అలానే జేబులో ఉంచి పరుగు ప్రారంభించాడు. ఎరిక్ అద్భుతంగా అదే మొదటిసారి 400 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనినా ఎరిక్ అందరికంటే ముందుగా తన పరుగు పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించాడు. ఆ తరువాత ఆ చిన్న కాగితం జోబిలో నుండి తీసి చూస్తే అందులో మొదటి సమూయేలు 2వ అధ్యాయం 30వ వచనంలో వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉంది: నన్ను గనపరచువాన్ని నేను గనపరచుదును. ఆ తర్వాత ఒక టీవీ రిపోర్టర్ వచ్చి, మీరు 400 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనడం ఇదే మొదటిసారి కదా, మరి అందరికంటే ముందుగా ఎలా పూర్తి చేశారు అని అడిగితే అందుకు ఎరిక్ మొదటి సగభాగం నా బలమంతటినీ ఉపయోగించి పరిగెత్తాను. ఇంకా నా బలం పూర్తిగా అయిపోయాక దేవుణ్ణి అడిగాను. అప్పుడు మిగిలిన సగభాగం ఆయన శక్తితో పరుగు పూర్తి చేశానని సాక్ష్యమిచ్చాడు. 1924వ సంవత్సరంలో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత ఎరిక్ తన ముందు ఎంతో ఘనమైన జీవితం ఉన్నా సరే దానికి లోబడక 1925వ సంవత్సరంలో చైనా మిషనరీ పనికై బయలుదేరారు. అక్కడ ఎంతో కష్టపడి దేవుని పరిచర్య చేస్తూ ఉండగా 1943వ సంవత్సరంలో జపాన్ వారిచే చైనా దేశం పట్టబడింది. అప్పుడు ఎరిక్ జపాన్ వారి చేతిలో ఖైదీగా 5 సంవత్సరములు 2000 మంది విదేశీయులు 327 మంది విద్యార్థుల మధ్య సేవ చేస్తూ విపరీతమైన పని ఒత్తిడి, చాలీచాలని ఆహారం వల్ల తలలో నరాలు చిట్లి 1945 ఫిబ్రవరి 1న ఎరిక్ కన్ను మూశాడు. జనం కోసం కాదు, దేశం కోసం కాదు, పేరు కోసం కాదు, ఎరిక్ దేవుని కోసం పరిగెత్తాడు. బైబిల్ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి పిల్లలు, మనమందరం దేవుని యొద్ద నుండి గొప్ప బహుమానం పొందుకోవాలనే ఆశతో ఈ భూమి మీద దేవునికి ఇష్టమైన వారిగా బ్రతుకుతూ ఆయన చెప్పింది చేస్తూ ముందుకు కొనసాగాలి.